అర్థం చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవం కలిగిన యేసయ్య, కోట్ల కొలది వందనాలు చెల్లిస్తుంటున్నాం. నీ మహాకృపను బట్టి గడిచిన పరిశుద్ధం నుండి పరిశుద్ధమైన కృపలో భద్రపరిచి మరొకసారి రీతిగా పాటలు పాడి స్థితించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. ఆరాధించే కృపను బట్టి వందనాలు. వాక్య జ్ఞానంలోకి వెళ్తుండగా మీరు మా మధ్యలో ఉండి మా స్తుతుల మీద ఆసీనుడిగా ఉండి మీరే ఆది నుండి అంతవరకు ఆదిపక్షం వహించి ఆయన మీ నామనికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోండి. మీ శ్రేష్టమైన మాటలు, ఉత్తమమైన మాటలు, మేలుకరమైన మాటలు, దీవెనకరమైన మాటలు మీ దాసుల్లో ఉండి మాట్లాడి ఆ మాటలు నీ బిడ్డలకి మేలుకరముగాను, దీవెనకరంగాను, ఆశీర్వాదకరంగాను ఉండులాగన, మీకు మహిమకరంగా ఉండులాగన కృప వెంబడి కృపమరించి మహిమ పొందమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మన స్తుతుల మీద ఆసీనుడిగా ఉన్న దేవుడు, మనతో మాట్లాడబోతున్న దేవుడు. ఆయన మాటలు ఎంతో శ్రేష్టమైనవి, మేలుకరమైనవి, దీవెనకరమైనవి, ఆశీర్వాదకరమైనవి. మట్టి మూసలో 7 మార్లు కరిగిన వెండి లాంటి పవిత్రమైన మాటలు. ఆ మాటలు మనం వినాలి, గ్రహించాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలి. ఆ మాటలు మనకి మేలుకరముగాను, దీవెనకరముగాను, ఆశీర్వాదకరంగా ఉండే కాబట్టి ప్రతి మాట విని గ్రహించాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. అందరు బాగున్నారా? అందరూ కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి వస్తున్నారా? ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిస్తున్నారా? దేవుని స్తుతిస్తున్నారా? దేవుని గణపరుస్తున్నారా? ఒకసారి ప్రతి వారు కూడా జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధికి వస్తే అది మనకి ఆశీర్వాదకరము, అది దీవెనకరము, అది మేలుకరమైనటువంటిది. కాబట్టి ప్రతి వారికి కూడా కుటుంబ సమాంతంగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు వినగా ప్రభుత్వం మనం చేస్తున్నాము. ఇది జూన్ నెల మొదటి పరిశుద్ధ దినము. ఈ వారం వల్ల ఇవ్వలేకపోతూ ఉన్నాం. ఆ 2వ పరిశుద్ధ దినములో 9వ తేదీన బల్లారాధన కార్యక్రమం ఉంటుంది. ప్రతి వారు కుటుంబ సమేతంగా ప్రభుపేట రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి దేవుడు మరి దాసుని దాసురాల్ని లండన్ ప్రాంతం బిడ్డల గృహాలకి నడిపించి, కుమార్తె గృహానికి నడిపించి తిరిగి మరలా మీ దగ్గరికి రాబోతున్నటువంటి దినాలు ఏంటున్నాయి. కాబట్టి ప్రతి వారు కూడా ప్రార్థించండి, ప్రతి వారు కూడా దేవుని స్తుతించండి, ప్రతి వారు దేవుని గణపరచండి, ప్రతి వారు దేవుని మహింపరచండి. అప్పుడు దేవుడు అది మీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా చేసేటువంటి దేవాది దేవుడు. కాబట్టి ఆయన మాటలు విందాం, ఆయన చిత్తానుసారం నడుచుకుందాం, ఆయనకి ఇష్టలుగా ఉందాం. ఈ దినము వర్తమాన ధ్యానంలోనికి వెళదాం. మీరు సిద్ధమా అనే దాని గురించి మనం మాట్లాడబోతున్నాం. సిద్ధమా, సిద్ధముగా ఉండుడి అనే వాక్యం మనం ధ్యానం చేసుకుంటున్నాం. మీరు కూడా మేము సిద్ధమే అనేటట్టుగా మీరు ఉండాలి ప్రియులారా. ఎందుకంటే దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా దేవుని బిడ్డలైనటువంటి వారు, దేవుని జనాంగమైనటువంటి వారు, మార్చబడినటువంటి వారు, మారబడినటువంటి వారు, అన్ని విషయాలలో కూడా మనము సిద్ధముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నటువంటి దేవాది దేవుడు అయి ఉంటున్నాడు. కాబట్టి ప్రతి వారు కూడా దేవుని సన్నిధికి వచ్చి, దేవుని సన్నిధికి రావాలంటే సిద్ధపడి రావాలి, పాటలు పాడాలంటే సిద్ధపడి రావాలి, ఆరాధన చేయాలంటే మనం సిద్ధపడాలి, బలలో పాలు పంపులు పొందాలంటే మనం సిద్ధపడాలి, దేవుని వాక్యం వినాలంటే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి మనం సిద్ధపడాలి. మనం సిద్ధపడినప్పుడే దేవుని మాటలు మనకి అర్థమవుతాయి, లేకుంటే అర్థం కావు ప్రియులారా. కాబట్టి ఈ మాటలు ఎక్కడో విన్నట్టుగా ఉంది అని మీరు అనుకోవచ్చు. నిజమే ప్రియులారా. ఈ రోజుల్లో చూసినట్లయితే ప్రతి వారు కూడా ఇదే మాట, మీరు సిద్ధమా, నేను సిద్ధమే అన్నట్టుగా దేవుని మాటలు వింటా ఉన్నాం ప్రియులారా. మరి ముఖ్యంగా నేను మరి ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే రాబోయేటటువంటి 4వ తారీఖున మరి ఎలక్షన్ విషయంలో అందరు సిద్ధమేనా అన్నట్టుగా మరి మనం కూడా దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినటానికి, దేవుని చిత్తానుసారం నడుచుకోవడానికి, దేవుని ప్రణాళికలో మనం సిద్ధంగా ఉండాలి ప్రియులారా. మన పట్ల దేవుడు చేసేటటువంటి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఘనమైన కార్యాలు, బలమైన కార్యాలు ఎన్నెన్నో ఉన్నాయి. అవి లెక్కించాలంటే మన తరము కాదు. మన పితడైనటువంటి దావీదు మహారాజు అంటున్నాడు, నీవు చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు నేను లెక్కించదనుకుంటుని కానీ అవి లెక్కకు మించినవి దేవుడు నా పట్ల జరిగించాడు అని చెప్పినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మన పట్ల కూడా, మన కుటుంబాల పట్ల కూడా దేవుడు చేసినటువంటి ప్రతి మాటను మనం జ్ఞాపకం చేసుకొని అన్ని విషయాలలో మనం భవిష్యత్తు విషయంలో మనం సిద్ధంగా ఉండాలి. మన జీవితంలో, మన కుటుంబ విషయంలో అన్ని విషయాల్లో సిద్ధపాటు చేసుకుని ఉండాలి ప్రియులారా. అందుగురించే ఈ దినాన ప్రత్యేకంగా మనము దేవుని మాటలు వినటానికి సిద్ధంగా ఉన్నారు. దేవుని ఆత్మచేత నింపబడిన వారు వింటారు, గ్రహిస్తారు, దాని ప్రకారంగా నడుచుకుంటారు, దేవునిలో సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే దేవుని వాక్యంలో చూసినట్లయితే ప్రియులారా, ఎలాంటి సిద్ధత కలిగి సిద్ధంగా ఉంటారంటే
రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మొదటి వచనంలో ఏముందంటే, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనంలో చూసినట్లయితే, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతోను పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను మనము పవిత్రులుగా చేసుకుందాము. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని బిడ్డలైనటువంటి వారికి, రక్షణ పొందినటువంటి వారికి, మారు మనసు పొందినటువంటి వారికి, పాపక్షమాపణ పొందినటువంటి వారికి, బాప్తిసం తీసుకున్నటువంటి వారికి శరీర సంబంధమైనటువంటిది, ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధత అవసరమయ్యండి. మనము దేవుని బిడ్డలుగా సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండటం అంటే దేనికి సిద్ధం? దేనికైనా సిద్ధంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే భయంకరమైనటువంటి దినాల్లో, దుర్దినాల్లో ఉన్నాం కాబట్టి ఏ సమయంలో ఎక్కడ ఏదేది జరుగుతుందో, ఏమి జరగబోతుందో మనకు తెలియదు కాబట్టి అన్ని విషయాలలో కూడా మనం సిద్ధంగా ఉండాలి. తన బిడ్డలైనటువంటి వారికి మేలుకరమైనదే చేస్తాడు, దీవెనకరమైనదే చేస్తాడు, ఉపకారమైనటువంటిదే చేస్తాడు. కాబట్టి అన్ని విషయాలలో శరీరమునకును ఆత్మకును కడిగి ఉన్నటువంటి కల్మషం అంతటిని కూడా శుద్ధీకరించుకొని మనము ఆయన జనాంగముగా, ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా మనం ఉన్నట్లయితే మనం సిద్ధముగా ఉన్నట్టు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సిద్ధముగా ఉండేటటువంటి వారు కొంతమంది ఉన్నారు, సిద్ధపడనటువంటి వారు కొంతమంది ఉన్నారు. కొంతమంది సిద్ధపడి కార్యక్రమాలన్నీ జరుగుతుంది అని సిద్ధంగా చేస్తూ ఉన్నారు. పిల్లారా, దేవుని నమ్మినటువంటి వారు కూడా, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారుగా, నేను కూడా సిద్ధంగా ఉన్నా అన్ని విషయాలలో, దేవుని విషయంలో నేను భక్తి కలిగి ఉన్నా, నేను భయం కలిగి ఉన్నా, నేను ఏదైనా చేస్తా, దేవుడు నా పట్ల ఏదైనా చేయగలడనేటటువంటి ఆసక్తి కలిగి మనము సిద్ధంగా ఉండాలని దేవాది దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని వాక్యంలో ఇక్కడ చూసినట్లయితే శరీరమునకును ఆత్మకును కలిగినటువంటి సమస్త కల్మషము నుండి మనం పరిశుద్ధం చేసుకుని సిద్ధంగా ఉండాలంటున్నాడు. నిజంగానే ప్రియులారా, దేవుని వాక్యంలో చూసినట్లయితే మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో 42వ వచనంలో 44వ వచనంలో చక్కని మాటలు రాసి ఉంటాయి. చదువుకుందాం దేవుని వాక్యంలో. మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనం చదువుకుందాం. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనక మెలకువగా నుండి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కనము వేయనీయడని మీరెరుగుదురు. మీరు అనుకునేటువంటి గడియలలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరు కూడా సిద్ధముగా ఉండాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఎవరికి హెచ్చరిక చేస్తున్నాడు? దేవుని నమ్మినటువంటి వారికి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి, దేవుని సన్నిధికి వచ్చేటటువంటి వారికి. ఇంకొక దగ్గర చూసినట్లయితే సామాన్యులకి, సామంతులకి, ధనికులకు, దరిద్రులకు, లోక నివాసులందరికీ హెచ్చరిక చేస్తున్నాడు ఆయన. మీరు మెలకువగా ఉండండి, మీరు మెలకువగా ఉండి సిద్ధపాటు కలిగి ఉండండి. ఏ సిద్ధపాటు కలిగి ఉండాలి? శరీరమునకును ఆత్మకును కలిగినటువంటి కల్మషం అంతయు లేకోకుండా పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిందారహితులుగా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా, దేవుని జనాంగముగా మనం ఉండి సిద్ధముగా ఉండి మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా, మీరు దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అందుగురించి ఇక్కడ 44వ వచనములో ఏమంటున్నాడు అంటే, చదువుకుందాం. మత్తయి సువార్త 24:44 మీరు అనుకునేటువంటి గడియలలో మనిషి కుమారుడు వచ్చును గనుక మీరు కూడా సిద్ధముగా ఉండాలి. ప్రతి వారు సిద్ధంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుగురించే ప్రియులారా, ఈ దినము సిద్ధమా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుని మాటలు వింటున్నటువంటి సహోదరుడా, దేవుని మాటలు వింటున్నటువంటి సహోదరి, దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటున్నటువంటి సంఘమా, సియోను ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబమా, మీరు సిద్ధంగా ఉన్నారా? దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని మాటలు వినాలి, దేవుని చిత్తానుసారం నడుచుకోవాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని కట్టడలను, దేవుని విధులను గైకొనేటటువంటి వారిగా ఉండాలి, ఆయనను ఆశ్రయించాలి,
ఆయన ఆశ్రయించినటువంటి బిడ్డలు, ఆయన నమ్మినటువంటి బిడ్డలు, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలు అందరూ కూడా మెలకువగుండి సిద్ధంగా ఉండేటటువంటి వారుగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక కార్యం జరగాలన్నా, ఒక పని జరగాలన్నా దాని మీద విశ్వాసం ఉండి నమ్మకం ఉన్నప్పుడు ఈ కార్యము దేవుడు తప్పక చేయగలడని నమ్మినటువంటి వారు, నువ్వు సిద్ధమా, నేను సిద్ధమే అన్నట్టుగానే ఉంటుంది పిల్లలు. నమ్మితే కనుక దేవుని మహిమను చూస్తాం. నమ్ముట నీ వల్ల అయినట్లయితే నమ్ము వారికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. నమ్మి మనము అన్ని విషయాలలో కూడా మనల్ని, మన కుటుంబాన్ని జాగ్రత్తపరుచుకొని మనం సిద్ధంగా ఉండి దేవుని మాటలు విని దేవుని చిత్తానుసారం నడుచుకుని దేవుని కట్టడలను, దేవుని విధులను గైకొనేటటువంటి వారిగా ఉండాలని ప్రభుపేట పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యంలో మత్తయి సువార్తలో చూసినట్లయితే 25వ అధ్యాయములో 10వ వచనంలో చూసినట్లయితే అక్కడ కూడా బుద్ధి కలిగినటువంటి కన్యకులు, బుద్ధి లేనటువంటి కన్యకులు ఉన్నారు. అక్కడ జరిగిన సంఘటనలు ఏంటంటే చూడండి, దేవుని వాక్యంలో 25వ అధ్యాయము 10వ వచనంలో చదువుకుందాం. దాని ముందు నుంచి చదువు, 8వ వచనం నుంచి చదువు. బుద్ధి లేని ఆ కన్యకులు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీరు నూనెలో కొంచెం మాకు ఇయ్యుడని బుద్ధి గల వారిని అడిగిరి. 8వ వచనం చదువు. ఆ రాత్రి వేళ 6వ వచనం. రాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనరండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరుచుకొని చక్కపరుచుకొనిరు గాని బుద్ధి లేని ఆ కన్యకలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకు ఇయ్యుడని బుద్ధి గల వారిని అడిగారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యంలో చూసినట్లయితే బుద్ధి కలిగినటువంటి వారు ఉన్నారు, బుద్ధి లేనటువంటి వారు ఉన్నారు. అంటే దీనికి అర్థము సిద్ధపడినటువంటి వారు ఉన్నారు, సిద్ధపడనటువంటి వారు ఉన్నారు. మెలకువగుండి ప్రార్థించేవారు ఉన్నారు, మెలకువ లేకోకుండా నిద్రపోయేవారు కూడా ఉన్నారు. మెలకువ లేకోకుండా సిద్ధపడినటువంటి వాళ్ళు నిద్రపోతున్నట్లు ఇక్కడ చెప్పబడుతూ ఉంది. మరి అన్ని విషయాలలో కూడా దేవుని బిడ్డలుగా ఆయన కట్టడలను, ఆయన విధులను గైకొని మెలకువగుండి ప్రార్థించేటటువంటి వారు సిద్ధపడినటువంటి వారుగా ఉన్నారు. ఈ దినాన ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ కూర్చున్నటువంటి సియోను ప్రార్థనా మందిరాల్లో కూర్చున్నటువంటి ప్రతి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఏ గ్రూప్లో ఉన్నారు? మీరు సిద్ధపడినటువంటి వారిలో ఉన్నారా, సిద్ధపడనటువంటి వారిలో ఉన్నారా? ఇక్కడ కొంతమంది 5 మంది ఏమో సిద్ధపడ్డారు, 5 మంది ఏమో సిద్ధపడలేదు పిల్ల. ఇక్కడ సిద్ధపడకుండా వాళ్ళ డ్యూటీలు ఆరిపోయినట్లుగా, అంటే వారి విశ్వాస జీవితము ఆరిపోయినటువంటి జీవితంగా కనబడుతూ ఉంది, నూనె లేనటువంటి జీవితముగా కనబడుతూ ఉంది, ఆసక్తి లేనటువంటి విధంగా కనబడుతూ ఉంది ప్రియులారా. అందుగురించే వారు చూసినట్లయితే బుద్ధి లేని కన్యకులు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి అంటున్నారు. దాని తర్వాత చదువుకుందాం ఏమంటున్నారు, చదువుదాం. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనడని చెప్పాను. వారి కొనిపోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారి కొనిపోవచ్చుండగా పెండ్లి కుమారుడు, దేవుని పిలుపు వచ్చింది పిల్లారు. పిలుపు వచ్చి ఏమంటున్నాడంటే అక్కడ చదివినట్లయితే అప్పుడు సిద్ధపడి ఉన్నవారు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 10 మందిలో చూసినట్లయితే సిద్ధపడినటువంటి వారు 5 కనబడతా ఉన్నారు. అక్కడ సిద్ధపడనటువంటి వారు 5 కనపడతా ఉన్నారు. సిద్ధపడినటువంటి వారు ఏం చేస్తున్నారంటే అంత సిద్ధం అంటున్నారు. ఆయన పెండ్లి కుమారుడు వచ్చిన వెంటనే, బోర ఊదిన వెంటనే మేము సిద్ధం అంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా ఈ రోజుల్లో జరుగుతూ ఉంది. మీరు సిద్ధమా? నేను సిద్ధం. దేనికి సిద్ధం? జయం పొందడానికి సిద్ధం పిల్లారా. మేలు పొందుకోవడానికి సిద్ధమా, లేకుంటే దీవెనలు పొందుకోవడానికి సిద్ధమా, ఆశీర్వాదాలు పొందుకోవడానికి సిద్ధమా, ఉపకారాలు పొందుకోవడానికి సిద్ధమా, క్షేమం పొందుకోవడానికి సిద్ధమా? ఇవన్నీ పొందుకోవాలంటే శరీరమునకును ఆత్మకును కలిగినటువంటి కల్మషము నుండి మనల్ని మనం పరిశుద్ధపరచుకొని మనం సిద్ధంగా ఉండి మెలకువగుండి ప్రార్థన చేసినప్పుడు ఈ ఆశీర్వాదాలు పొందుకోవడానికి, దీవెనలు పొందుకోవడానికి, మేలులు పొందుకోవడానికి, ఉపకారాలు పొందుకోవడానికి, అద్భుత కార్యాలు చూడడానికి, ఆశ్చర్య కార్యాలు చూడడానికి, గొప్ప కార్యాలు చూడడానికి మనం సిద్ధపడినటువంటి వారిగా ఉంటాం.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సిద్ధపడనటువంటి వారు చూసినట్లయితే వారు డ్యూటీలు ఆరిపోయినట్లుగా కనపడతాయి. సిద్ధపడినటువంటి వారు అంటున్నారు, చూడండి అక్కడ చూసినట్లయితే అక్కడ ఏమంటుందో, అప్పుడు సిద్ధపడి ఉన్నటువంటి వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోబడిరి, అంతటా తలుపు వేయబడిన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సిద్ధపడిన వారికి అందరికీ, ఆ నమ్మకం ఉన్నటువంటి వారికి, ఆ విశ్వాసం ఉన్నటువంటి వారికి అన్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుగురించే ఆయన కార్యములు ఎంతో గొప్పవి, ఆయన యందు నమ్మకించేవారు గొప్పవి అనమాట. అందుగురించి రోమిలికి రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో 28వ వచనంలో ఏముంటుందంటే, చూడండి రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28, 29 వచనాల్లో ఏముంటుందో చూద్దాం, చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి మేలు కలుగుటై సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ప్రేమించినటువంటి వారికి, ఆయన నమ్మినటువంటి వారికి, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఏం కలగటానికంట? మేలు కలుగటకై సమస్తమును సమకూర్చి జరిగించుతున్నాడు. అందుగురించే ఆ ధైర్యంతోనే సిద్ధమా అన్నట్టుగా మనము ఇది నా వాక్యం వింటున్నాం ప్రియులారా. నమ్మితే కనుక దేవుని మహిమను చూస్తాం. నమ్ముట నీ వల్ల అయినట్లయితే నమ్ము వారికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యంలో చెప్పబడుతూ ఉంది. గొప్ప మేలులతో, గొప్ప దీవెనలతో, గొప్ప ఆశీర్వాదాలతో, మేలుకరమైనటువంటి దీవెనలతో ఆయన మన కొరకు దాచి ఉంచినవి ఎంతో గొప్పవి ప్రియులారా. అందుగురించే ఈ 5గురు కూడా ఆయన యందు నమ్మికించారు, ఆయన యందు విశ్వాసం ఉంచారు, మెలకుగా ఉన్నారు, ఆయన కోసం ఎదురు చూస్తున్నారు, ఆయన కొరకు సిద్ధపడి ఉన్నారు ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సిద్ధపడిన వారు ఆయన దగ్గరికి వెళ్ళారు. దగ్గరికి వెళ్ళిన వెంటనే ఏం చేయబడింది అంటే అక్కడ తలుపు వేయబడిన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారి కార్యక్రమాలన్నిటిని కూడా దేవుని సన్నిధిలో ఉన్నారు, దేవునితో సంతోషించేవారుగా ఉన్నారు, దేవునితో ఆనందించేవారుగా ఉన్నారు, దేవుని ఆశీర్వాదాలు, మేలులు, దీవెనలు పొందుకునేటటువంటి వారిగా ఉన్నారు. సిద్ధపడనటువంటి వారి సంగతి ఏంటి? దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్ము నేను ఎరుగనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సిద్ధపడనటువంటి వారి పరిస్థితి చూసారా? సిద్ధపడినటువంటి వారు మాకు జరుగుతుందో జరగదో, మాకు మేలు అవుతుందో కాదో, మాకు ఉందో లేదో, మా ప్రయత్నం జరుగుతుందో లేదో అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళు వచ్చేవరకు ఏమైందంటే వాళ్ళకి సిద్ధపాటు లేదు కాబట్టి, వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి, వాళ్ళకి విశ్వాసం లేదు కాబట్టి వాడు తలుపు వేయబడింది, తలుపు తీయబడలేదు ప్రియ. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మన జీవితంలో కూడా మనం కూడా ఏ విషయమైనా, ఏ పని విషయంలో అయినా, ఏ కార్యాలైనా కానీ మనం పరిశుద్ధులుగా ఉండి, నిర్దోషులుగా ఉండి, నిందారహితులుగా ఉండి, దేవుని మాట విని, దేవుని చిత్తానుసారం నడుచుకుని, దేవునికి ఇష్టలుగా ఉండి, దేవుని యందు భయభక్తులు కలిగి మనం అన్ని విషయాలలో సిద్ధముగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిందారహితులుగా ఉన్నప్పుడు దేవుడు మన పట్ల కూడా గొప్ప కార్యము చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. మన పట్ల మాత్రమే కాదు, ఆయన నమ్మినటువంటి వారి పట్ల ఆయన గొప్ప కార్యం చేసి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఘనమైన కార్యాలు, బలమైన కార్యాలు జరిగించేటటువంటి దేవాది దేవుడు. అందుగురించే ఈ దినాన మనము అన్ని విషయాలలో సిద్ధముగా ఉండాలని ప్రభు పేరట దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యములో చూసినట్లయితే ఇంకొక దగ్గర చూసినట్లయితే చూడండి, యెషయా గ్రంథములో 40వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది, చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మార్గాన్ని ఏం చేయమంటున్నాడు? ఆయన సిద్ధపరచుడు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మార్గాలన్నీ సిద్ధపడాలి. మార్గం అంతా సిద్ధపాటుగా ఉన్నట్లయితే ఆ మార్గంలో మనం నడవటానికి ఎంతో గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం. ఉదాహరణకు మనము దేవుని వాక్యములో చూసినట్లయితే ప్రియులారా, మన పితరులైనటువంటి ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు ప్రియులారా.
దేవుని ప్రణాళిక చొప్పున దేవుని చిత్తానుసారంగా ఆయన ఐగుప్తు దేశములో నుండి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని విడిపించడానికి ఆయన గొప్ప ప్రణాళికను సిద్ధపరిచి మోషేని పంపించి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి తీసుకుని వెళ్ళాలని 12 గోత్రాలుగా ఉన్నటువంటి వారిని బయటికి తీసుకుని వచ్చారు. దేవుడు అంటున్నాడు, ఇదిగో మిమ్మలను బానిసత్వము నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మిమ్మల్ని మేము తీసుకుని వెళ్ళాలని అనుకుంటున్నాను నేను. మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు సిద్ధపాటు కలిగి ఉన్నారా? మీరు సిద్ధపాటు కలిగి ఉంటే కనుక మీరు పాలు తేనెలు ప్రవహించే దేశంలో సంతోషంగా, ఆనందంగా, నెమ్మదిగా, సుఖంగా జీవించాలంటే మీరు అన్ని విషయాలలో సిద్ధంగా ఉండాలి. ఏంటి ఆ సిద్ధంగా ఉండవలసింది? నా కట్టడను, నా విధులను గైకొనేవారిగా ఉండాలి, నా ఆజ్ఞల ప్రకారంగా నడుచుకునేటటువంటి వారిగా ఉండాలి, నా చిత్తానుసారంగా నడుచుకునేటటువంటి వారిగా ఉండాలి. ఆ విధంగా నడుచుకున్నట్లయితే కనుక మీరు సిద్ధపడినటువంటి వారు. లేకపోతే నడుచుకోకపోయినట్లయితే మీకు సిద్ధపాటు లేదు, మీకు వెళ్ళటానికి అక్కడికి సిద్ధపాటు లేదు కనుక అని దేవుడు ఒక నిబంధన చేశాడు వాళ్ళతో. చూసినట్లయితే వాళ్ళు ఉన్నటువంటి వారందరూ కూడా 12 గోత్రాల్లో ఉన్నటువంటి వారు, 10 గోత్రాల్లో ఉన్నటువంటి వారేమో సిద్ధపాటు లేకుండా ఉన్నారు. మేము పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మేము వెళ్ళలేము అంటున్నారు, మాకు వద్దు అంటున్నారు. ఎందుకంటే దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడను, దేవుని విధులను గైకోవటానికి, దాన్ని అవలంబించి నడుచుకోవడానికి వారు సిద్ధంగా లేరు. ఎంతసేపు లోకం వైపు, లోకాశల వైపే చూస్తూ ఉన్నారు. ఐగుప్తు వైపే చూస్తున్నారు వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందులో 2 గోత్రాలు మాత్రమే సిద్ధపడి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ 2 గోత్రాలు వారు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని వాక్యంలో. సిద్ధపడిన వాళ్ళేమో దేవుడు చెప్పినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకునేటట్టుగా ఉంటారు. సిద్ధపడినటువంటి వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళతారు. సిద్ధపడినటువంటి వారు మెలకువగొండి ప్రార్థన చేస్తారు. సిద్ధపడినటువంటి వారు ఆజ్ఞలను, కట్టడలను, విధులను గైకొనేటటువంటి వారుగా ఉంటారు. సిద్ధపడినటువంటి వారు ఆయన మాట వింటారు, ఆయన చిత్తానుసారం నడుచుకుంటారు, ఆయనకి ఇష్టలుగా ఉంటారు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఈ దినాన మీకు ప్రశ్న వేస్తున్నాడు దేవుడు, మీరు సిద్ధంగా ఉన్నారా దేవుని మాటలు వినటానికి? ఆయన కట్టడలను, విధులను గైకొనటానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నవారైతే ఆయన మాటలు వింటారు, ఆయన చిత్తానుసారం నడుచుకుంటారు, ఆయనకి ఇష్టలుగా ఉంటారు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారు. అప్పుడు వారు సిద్ధంగా ఉన్నట్టు. ఒకవేళ ఆయన యందు భయభక్తులు లేకుండా, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోకుండా, ఆయన ఆజ్ఞలను, విధులను గైకొనకుండా ఉన్నటువంటి వారు సిద్ధముగా లేనటువంటి వారు. ఇక్కడ 12 గోత్రాలు వారిలో చూసినట్లయితే ఆ 2 గోత్రాలు వారు మాత్రమే పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. 10 గోత్రాలు వాళ్ళు మాత్రమే సిద్ధంగా లేవు, మాకొద్దు, మాకు ఐగుప్తు దేశమే బాగుంది అంటున్నారు. సంఖ్యాకాండంలో 14వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ వాక్యం రాసి ఉంటుంది, చదువుకుందాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము మొదటి 2 వచనాల నుంచి చదువుకుంటే అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనులపైని సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము అయ్యో, ఐగుప్తులో మేము ఎలా చావలేదు, నీ అరణ్యమందు మేము ఎలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఎలా తీసుకుని వచ్చాను. మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు. తిరిగి ఐగుప్తుకి వెళ్ళుట మాకు మేలు కదా అంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసారా, ఏది కోరుకుంటున్నారంటే ఈ లోకంలో మనుషులు కూడా, లేకుంటే దేవుని నమ్మినటువంటి వాళ్ళు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, భక్తి కలిగినటువంటి వారు, కొంతమంది ఏమో సిద్ధపడుతున్నారు, కొంతమంది ఏమో సిద్ధపడట్లేదు. సిద్ధపడినటువంటి వారేమో 2 గోత్రాలు వాళ్ళు ఏమంటున్నారంటే, ఆ దేశము మంచి దేశము, ఆ దేశంలో మేము చూసాము, ఎంతో సంతోషంగా అక్కడ జీవించగలము, దేవుడు చెప్పింది మేము చేస్తామని వాళ్ళు అంటూ ఉంటే, ప్రియులారా, ఈ 10 గోత్రాలు వాళ్ళు అంటున్నారు, అయ్యో మాకు లోకమే కావాలి, లోకములో ఉన్నటువంటిదే కావాలి, ఐగుప్తు దేశమే కావాలి, ఐగుప్తు దేశంలోనే మేము ఉంటాము, మా పిల్లలు మేము అక్కడ జీవించడం మంచిది అని అక్కడ ఏడుస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. అంటే ఈ 10 గోత్రాలు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి సిద్ధపాటు లేదు. సిద్ధపాటు లేదంటే గల కారణం ఏంటంటే, శరీరానికి ఆత్మకును
కలిగినటువంటి కల్మషమును వాళ్ళు కడుక్కోకుండా, పరిశుద్ధులుగా వండుకోకుండా, నిర్దోషులుగా ఉండకుండా, నిందారహితులుగా ఉండకుండా, దేవుని మాట వినకుండా, దేవుని చిత్తానుసారంగా నడుచుకోకుండా, దేవునికి ఇష్టలుగా ఉండకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళు సిద్ధపడట్లేదు పిల్లలు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే లోకం కోరుకుంటున్నారు, లోకానుసారంగా కోరుకుంటున్నారు. అందుగురించే మొదటి యోహాను పత్రికలో చూసినట్లయితే 2వ అధ్యాయము 16-17 వచనాల్లో చక్కని మాట రాసి ఉంటుంది. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందాం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును అది తండ్రి వలన అనగా దేవుని వలన పుట్టినది కాదు, లోక సంబంధమైనటువంటివి. ఇక్కడ 10 గోత్రాల వాళ్ళు దేని కోరుకుంటున్నారంటే లోక సంబంధమైనటువంటి వాటిని కోరుకుంటున్నారు. ఎందుకంటే దేవుని భయం లేదు వాళ్ళకి, భక్తి లేదు వాళ్ళకి, నామకార్థంగా ఉన్నారు. ఐగుప్తు దేశాన్ని కోరుకుంటున్నారు, లోకాన్నే కోరుకుంటున్నారు పిల్లరా. అవి తండ్రి వల్ల కలిగినవి కాదు. దేవుడు చెప్పింది ఏంటంటే దేవుని ఆజ్ఞలను, కట్టడలను, విధులను గైకొని మీరు దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటేనే మీరు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళతారు. మిమ్మల్ని 40 దినాల్లో మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశంలో తీసుకుని వెళ్తానంటే వాళ్ళు సిద్ధపాటు కాకుండా ఉన్నప్పుడు దేవుడు 40 సంవత్సరాలు వ్యవధి ఇచ్చాడు వాళ్ళకి. 40 సంవత్సరాల వ్యవధిలో కూడా వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళ బట్టలు మాసిపోలేదని దేవుని వాక్యం రాయింది. ఈ 40 సంవత్సరాలు వాళ్ళకి ఆహారము, నీరు కావలసినట్టు సమృద్ధిని ఇచ్చినటువంటి దేవుడు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు చూసినటువంటి ఆ ప్రజలందరూ దేవుని మాటలకు లోబడకుండా, దేవుని చిత్తానుసారం నడుచుకోకుండా, దేవునికి ఇష్టలుగా ఉండుకోకుండా సిద్ధపాటు లేనటువంటి వారుగా ఉన్నారు. వినినటువంటి వారు సిద్ధపాటు కలిగినటువంటి వారు, లోబడినటువంటి వారు సిద్ధపాటు కలిగినటువంటి వారు, ఆయన ఆజ్ఞలు కట్టడం విధు కైకొనేవారు సిద్ధపాటు కలిగినటువంటి వారు, విననటువంటి వారు, లోబడినటువంటి వారు, ఆయన చిత్తానుసారంగా జీవించినటువంటి వారు సిద్ధపాటు లేనటువంటి వారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుచేతనే ప్రియులారా 10 గోత్రాలు వారు సిద్ధపాటు లేనటువంటి వారుగా లోకాన్ని కోరుకుంటున్నారు. 2 గోత్రాలు వారు సిద్ధపాటు కలిగినటువంటి వారు ఆ దేశానికి మేము వెళ్తామని వాళ్ళు సిద్ధపడ్డారు పిల్లారా. అందుగురించి లోకమును ఇక్కడ చూసినట్లయితే లోకమును దాని ఆశలను గతించిపోవును గాని దేవుని చిత్తము నెరవేర్చువారు నిరంతరము నిలుస్తారని దేవుని వాక్యంలో అక్కడ రాయారు. దేవుని చిత్తం నెరవేర్చేవారు ఎవరంటే సిద్ధపడినటువంటి వారు, సిద్ధపడినటువంటి జనాంగం, సిద్ధపడినటువంటి మనుషులు, దేవుని మాట విన్నవారు, దేవుని చిత్తానుసారం నడుచుకునేవారు, దేవునికి ఇష్టలుగా ఉన్నవారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, ఆయన కట్టడలను, ఆయన విధులను గైకొనేటటువంటి వారే సిద్ధపడినటువంటి వారు. అందుగురించే ప్రియులారా సిద్ధపడినటువంటి వారికి ఒక నమ్మకం ఉంటుంది, సిద్ధపడినటువంటి వారికి ఒక విశ్వాసం ఉంటుంది, సిద్ధపడినటువంటి వారు ధైర్యంగా ఉంటారు, సిద్ధపడినటువంటి వారు ఏది వచ్చినా కానీ జయించగలరు ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకానొక దిన దావీదు యుద్ధం చేయడానికి ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతో జనాభా ఉన్నారు. ఒక్క గొలియాతుని ఎదుర్కోవడానికి ఎవ్వరు కూడా ఎదుర్కోలేకపోతున్నారు, భయపడిపోతూ ఉన్నారు. దావీదు మాత్రము ఎంతో ధైర్యంగా సిద్ధపడి ఉన్నాడు. ఎందుకంటే దావీదుకు ఒక నమ్మకం ఏంటంటే లోకములో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు అని ఆయన సిద్ధపడి అక్కడ ఒక వ్యక్తి బలశూరుడు అయినటువంటి 6 ముళ్ళ జానుడు కలిగినటువంటి ఒక గొలియాతును ఒక రాతి వేతతో చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లారా. సిద్ధపడినటువంటి ఇశ్రాయేలీలు అంతకుముందు 40 దినాలంట గొలియాతును చూసి పారిపోయారట పిల్ల. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్కడు దావీదు వచ్చి ఎదుర్కొని జయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్ల. అందుచేతనే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని మాట వినేవారు, దేవుని చిత్తానుసారం నడుచుకునేవారు, దేవునికి ఇష్టలైనటువంటి వారు, ఆయన కట్టడలను, ఆయన విధులను గైకొనేటటువంటి వారు అందరూ కూడా సిద్ధంగా ఉంటారు పిల్లరా, ధైర్యంగా ఉంటారు. దేవుడు ఏదైనా మా పట్ల చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. మన పితరుడైనటువంటి దావీదు నేను నమ్మినటువంటి దేవుడు, మృతులను సహితము లేపగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడని నమ్మి సిద్ధపడి సమస్తాన్ని కూడా విడిచిపెట్టి ఆయన మాట విని ఆయన వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ దినాన్న దేవుని మాటలు వింటున్నటువంటి సియోను ప్రార్థన సంఘములో ఉన్నటువంటి కుమారుడా, కుమార్తె, నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాట వినటానికి సిద్ధంగా ఉన్నావా? బలలో పాలు పంపులు పొందాలంటే మనం సిద్ధపడి రావాలి. యోగ్యులుగా, అర్హులుగా బలలో పాలు పంపులు పొందాలి.
మనం సిద్ధపడిన ఉన్నవారిగా కనబడాలంటే దేవుని దృష్టిలో మనం మెలకుగుండి ప్రార్థించేటటువంటి వారిగా ఉండాలి. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను గైకొనేటటువంటి వారిగా ఉండాలి. అందుగురించే దినాన మనకి హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని వాక్యమును ఒక దగ్గర చూసినట్లయితే, ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే 3వ అధ్యాయంలో 4 నుండి 6 వచనాల్లో అక్కడ సారదీస్ అనే సంఘం ఒకటి ఉంది. చూడండి, దేవుని వాక్యంలో చక్కగా దాని గురించి రాసి ఉంటున్నాడు. 3వ అధ్యాయం 4, 6 వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సారదీసులో నీ యొద్ద ఉన్నారు. వారే అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొందురు. జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిపి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సిద్ధపడినటువంటి వాళ్ళు, సిద్ధపడినటువంటి సంఘం ప్రియులారా, సిద్ధపడినటువంటి మనుషులు, సిద్ధపడినటువంటి కుటుంబం, సిద్ధపడినటువంటి దేవుని బిడ్డలు, నమ్మకమైనటువంటి వారు, నమ్మినటువంటి వారు దేని విషయంలో, అన్ని విషయాల్లో కూడా సిద్ధపడతారు పిల్లలు. ఈ దినాన్న దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. మనం ఏ విధంగా ఉన్నాము? మనం సిద్ధపాటు కలిగి ఉన్నామా? సిద్ధపాటు కలిగినటువంటి వారిమైతే కనుక శరీరానికి, ఆత్మకు ఉన్నటువంటి కల్మషాన్ని కడుక్కొని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిందారహితులుగా మనం జీవిస్తున్నామా? ఆయన కట్టడలను, ఆయన విధులను గైకొనే వారిగా ఉన్నామా? ఆయన ఆజ్ఞలు గైకొనే వారిగా ఉన్నామా? ఆయన ఆజ్ఞలు గైకొంటే కనుక, ఆయన చిత్తానుసారం నడుచుకుంటే కనుక మనం సిద్ధపడినటువంటి వారిగా ఉంటాం. సిద్ధపడినటువంటి కన్యకులు ఆయన ఎదుర్కొన్నారు, ఆయనతో కలిశారు, ఆయనతో కూడా లోపలికి వెళ్ళారు. తలుపు వేయబడింది. మనం కూడా ఈ భయంకర దినాల్లో, దుర్దినాల్లో వాక్యం వింటున్నటువంటి సహోదరుడా, సహోదరి, ఈ మాటలు విన్నటువంటి నీవు నీ కుటుంబాన్ని సిద్ధపాటు చేసుకో. అందుగురించే హిజ్కియాతో ఒక మాట చెప్పాడు. ఏమనంటే, ఇదిగో నీ ఇంటిని నువ్వు బాగు చేసుకోమని అక్కడ చెప్పినట్లుగా. ఒక 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనం, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1-5 వచనాలు ఏముందో చూద్దాం. చూడండి, అక్కడ 2వ రాజుల గ్రంథం 5 చదువమ్మా. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతివై ఎద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చుచున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించి నేను నిన్ను బాగు చేసా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ ఇంటిని చక్కబెట్టుకోమంటున్నాడు. అంటే సిద్ధపడమని చెప్తా ఉన్నాడు దేవుడు. అన్ని విషయాల్లో కూడా ప్రతి వారికి హెచ్చరిక చేస్తున్నటువంటి దేవుడు, ప్రతి మాట తెలియజేస్తున్నటువంటి దేవుడు. ఆయన మాటలు వినాలి, ఆయన చిత్తానుసారం నడుచుకోవాలి, ఆయనకి ఇష్టలుగా ఉండాలి. మనం అన్ని విషయాలలో సిద్ధపడినటువంటి వారిగా, దేవుని బిడ్డలుగా ఈ లోకంలో ప్రత్యేకించబడినటువంటి వారిగా ఉన్నారు. నోవాహు కూడా సిద్ధపడ్డాడు ప్రియులారా. సిద్ధపడ్డాడు కాబట్టి తన కుటుంబ సమేతంగా వాడలోనికి చేర్చగలిగాడు. జలప్రళయం నుండి తప్పించబడ్డాడు. మనం కూడా అన్ని విషయాలలో దేవుని భయభక్తులు కలిగి, దేవుని చిత్తానుసారం నడుచుకుని, దేవునికి ఇష్టలుగా ఉండి, ఆయన కట్టడలను, ఆయన విధులను గైకొనేవారిగా ఉన్నట్లయితే మనం కూడా సిద్ధమా అని పిలిచినప్పుడు, నువ్వు సిద్ధమా, నేను సిద్ధమే అన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవాది దేవుడు. కాబట్టి అటు రీతిగా మీరందరూ కూడా, మనమందరం కూడా దేవుని బిడ్డలుగా సిద్ధపడి, దేవుని మాటలు విని, దేవుని చిత్తానుసారం నడుచుకుని, దేవునికి ఇష్టలుగా ఉండి, దేవుని యందు భయభక్తులు కలిగి, ఆయన దాచి ఉంచిన మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవాది దేవుడు కృప మనందరిపైన నిండుగా మెండుగా కుమ్మరించి, మిమ్ములను, మీ కుటుంబాలను, ప్రతి కుటుంబాన్ని, ప్రయాసపడుతున్న బిడ్డలందరినీ కూడా, మరి కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు వింటున్నటువంటి ప్రతిభాన్ని కూడా, లైవ్ చూస్తున్న ప్రతిభాన్ని కూడా పేరు పేరున సియోన్లో నుండి 100 దంతలుగా, 1000 దంతలుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవం కలిగిన మా యేసయ్య, కోట్ల కొలది వందనాలు చెల్లిస్తుంటున్నాం. నీ మహాకృపను బట్టి ఈ దినం ప్రత్యేకంగా మా మధ్యలో ఉండి, మా స్తుతుల మీద ఆసీనుడిగా ఉండి, నాయన మీ శ్రేష్టమైన మాటలు, మీ ఉత్తమైన మాటలు, మేలుకరమైన మాటలు మీ దాసుల్లో నుండి నాయన వినిపింప చేసినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. చేరి వచ్చిన నీ బిడ్డలందరూ కూడా నాయన ఈ మాటలు విని
గ్రహించి దాని ప్రకారంగా నడుచుకుని ప్రభా ప్రతి కుటుంబము సిద్ధపాటు కలిగినట్లుగా, ప్రతి వారు సిద్ధపాటు కలిగినట్లుగా, ప్రతి వారు భయభక్తులు కలిగి, ప్రతి వారు ఆయన కట్టడలను ఆయన విధులను గైకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకునేటటువంటి వారికి ఉండటానికి వెంబడి కృప కుమ్మరించండి. సిద్ధపడిన వారు మాత్రమే ఆశీర్వదించబడతారు, సిద్ధపడిన వారు మాత్రమే దీవించబడతారు, సిద్ధపడిన వారికి మాత్రమే ఆ మేలు జరుగుతుంది, సిద్ధపడినటువంటి వారికి మాత్రమే ఆ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవాది దేవుడు కాబట్టి నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం నాయన. ఇశ్రాయేలు 12 గోత్రములో ఉన్నటువంటి 12 గోత్రాల్లో 2 గోత్రాలు మాత్రమే సిద్ధపడి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళారు ప్రభా, నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. అదేవిధంగా 10 గోత్రాలు వాళ్ళు ఆయన పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళలేకపోయారు నాయన. ఆయన కన్యకులు 10 మంది కన్యకులు ఉన్నారు ప్రభా, వారిలో బుద్ధి కలిగిన వారు 5 ఉన్నారు, బుద్ధి లేని వారు 5 ఉన్నారు ప్రభా. ఆయన సిద్ధపడిన వారు మాత్రమే ప్రభా నీ దగ్గరికి, నీ మాట విని, నీ స్వరం విని నీ దగ్గరికి చేర్చబడ్డారని తెలియజేస్తున్న దేవానికి స్తోత్రం. సిద్ధపాటు లేనటువంటి వారు విడబడ్డారని చెప్తున్న దేవానికి వందనాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. నోవాహు దినంలో జలప్రళయం వచ్చినప్పుడు 120 సంవత్సరాలు నీ సువార్త ప్రకటించినప్పుడు నాయన ఎంత చెప్పినా కానీ ఎవరు కూడా దేవుని మాటలకు లోబడకుండా, వినకుండా, సిద్ధపాటు లేకుండా ఉన్నారు ప్రభా. నోవాహు కుటుంబం మాత్రమే సిద్ధపడి నాయన వాడలో ఎక్కించబడి నాయన జలప్రళయం నుండి తప్పించబడ్డారు ప్రభా, నీకు స్తోత్రం ప్రభా. మేము నాయన నీ దాసుడి దాసురాలు కుటుంబము బిడ్డలు ప్రభా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా మీ యందు భయభక్తులు కలిగి ఉండటానికి, మీ చిత్తానుసారం నడుచుకోవడానికి, మీ దీవెనల ఆశీర్వాదాలు పొందుకోవడానికి నాయన అన్ని విషయాలలో కూడా నీ కృప మాతో ఉంచినందుకు స్తోత్రం నాయన. సియోనులో ఉన్నటువంటి ప్రతి కుటుంబము, ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె, ప్రతి కుటుంబము కూడా నాయన అలాంటి ఆశీర్వాదాలు, అలాంటి దీవెనలు, అలాంటి మేలులు పొందుకోవడానికి ప్రతి వారు మీ యందు భయభక్తులు కలిగి మీ మాట విని మీ చిత్తానుసారం నడుచుకుని మీ ఇష్టంగా మీరు దాచి ఉంచిన మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి వెంబడి కృప వెంబడించి ప్రతి కుటుంబాన్ని చేరి వచ్చిన ప్రతి వారిని కూడా పేరు పేరున 100 దంతలుగా వేదంతలుగా దీవించాల్సి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి పెడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.